రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇది అనదర్ ప్రాబ్లం. అంటే వాళ్ళు రేపు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కంటున్నా వాళ్ళ పిల్లలకి వ్యాధి వస్తుందా, ఈ మందులతో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఈ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా కాంప్లికేట్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ అనేది లైక్ ఐ సెడ్ అది చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క అంటే ప్రోగ్నోసిస్ ఉంటుంది. కొన్ని రుమటలాజికల్ ప్రాబ్లమ్స్కి ప్రెగ్నెన్సీతో ఏం సంబంధం ఉండదు, నార్మల్ ప్రెగ్నెన్సీలోనే ట్రీట్ చేయగలుగుతాం. కొన్ని కీళ్ళ వ్యాధులు మాత్రం ఎస్పెషలీ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మదర్లో జరిగే బాడీలో చేంజెస్ వల్ల ఈ వ్యాధులు కూడా ఒక్కొక్కసారి పెరగచ్చు. డెలివరీ తర్వాత కూడా కొంతమందికి కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతుండొచ్చు. కాబట్టి మందులు కూడా మనం జాగ్రత్తగా వాడుకుంటూ డాక్టర్ గారిని సంప్రదిస్తూ ప్రెగ్నెన్సీకి సేఫ్ ఉన్న మెడిసిన్స్, తర్వాత మీరు బేబీకి పాలు పడుతున్న